ఇప్పుడు నన్ను ఎన్నుకోవడం ద్వారా కడప ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది, ఇటలీ ఆధిపత్యానికి గుణపాఠం నేర్పినట్టు అవుతుంది అని చెప్పని కడప స్థానికత ఎమోషన్ని ఫ్లేరప్ చేసి తద్వారా ఉప ఎన్నికల్లో తనకు లబ్ధి చేకూర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత తన మీద అక్రమాస్తుల కేసు నమోదయ్యి తాను జైలు పాలైన తర్వాత తాను జైల్లో ఉండగానే అదే ఇటలీ ఆధిపత్యం ద్వారా నిలబెట్టబడ్డ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారికి జైలు నుంచి ప్రత్యేక అనుమతితో బయటకు వచ్చి పార్లమెంటు సభ్యుడిగా తన ఓటుని నమోదు చేసిన తీరు, నాటి విలేకరులు ఎవరికి ఓటేస్తున్నారని చెప్పినప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారికే ఓటేశానని కూడా ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. అంటే ఎన్నికల్లో నెగ్గటానికి ఇటలీ ఆధిపత్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మీద ఎమోషన్స్ ఫ్లేరప్ చేసి ఎన్నికల్లో నెగ్గిన జగన్మోహన్ రెడ్డి గారు తన మీద అక్రమాస్తుల కేసు నమోదు చేయించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా తన పొజిషన్ కన్సాలిడేట్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మీద విషం జిమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి ఎన్నిక దగ్గరికి వచ్చేటప్పటికి తాను జైలు నుంచి బయటికి రావాలి అని అంటే, తనకి బెయిల్ దక్కాలి అని అంటే అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో వారి ఆశీస్సులు ఉంటేనే సాధ్యమనే ఉద్దేశంతో వారి రాష్ట్రపతి అభ్యర్థికే మద్దతు తెలిపిన అంశం గుర్తు చేసుకోవాలి. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విలువలు, విశ్వసనీయత, మాట తప్పని మడం తిప్పని ఏమైందో మరి ఆయనే సమాధానం చెప్పాలి.